My name is Prerna Reddy. I'm a senior consultant audiologist and speech language pathologist at Harika ENT Care Hospitals, Vanasthalipuram. ఈ రోజు మనం కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇన్ స్పీచ్ థెరపీ గురించి మాట్లాడుకుందాం. సో ప్రతి కామన్ క్వశ్చన్స్ మాకు వచ్చే క్వశ్చన్స్ ని మేము ఆన్సర్ చేస్తున్నాం. నైన్త్ క్వశ్చన్ ఏమొచ్చింది అంటే, వాట్ షుడ్ ఐ డూ ఇఫ్ ఐ హ్యావ్ కన్సర్న్స్ అబౌట్ మై చైల్డ్స్ ప్రోగ్రెస్ ఆర్ ఇఫ్ ఐ నోటీస్ రిగ్రెషన్? ఒకవేళ మీ చైల్డ్ కి డెవలప్మెంట్, మీరు స్పీచ్ థెరపీ తీసుకున్నా సరే మీ చైల్డ్ కి డెవలప్మెంట్ ఫాస్ట్ గా ఉండట్లేదు, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మా చైల్డ్ కి డెవలప్మెంట్ అవ్వట్లేదు అని మీకు కన్సర్న్ ఉన్నా, లేదా మీకు రిగ్రెషన్, మాటలు వచ్చినాయి మళ్ళా మాటలు పోయినాయి, అట్లా మీరు రిగ్రెషన్ నోట్ చేసినా ఆల్వేస్ గెట్ అనదర్ ఒపీనియన్. అండ్ ఒక్కొక్కసారి రిగ్రెషన్ మేము నోటీస్ చేస్తే, ఒక్కొక్కసారి సీజర్స్ ఉన్న పిల్లల్లో మేము రిగ్రెషన్ అనేది నోట్ చేస్తాం. సో ఒక న్యూరలాజికల్ ఒపీనియన్ అనేది, ఒకవేళ మీరు రెగ్యులర్ గా సిక్ అయినప్పుడల్లా రిగ్రెషన్ చూస్తున్నారు, లేదా డెవలప్ అవుతాయి, కొన్ని రోజులు మాటలు మాట్లాడుతుంది మళ్ళీ మాటలు రావు, అలా మీరు నోట్ చేస్తే ఒక న్యూరలాజికల్ ఒపీనియన్ తీసుకోవడం అనేది కరెక్ట్. దాంతో పాటు ఒక వేరే స్పీచ్ థెరపీ ఒపీనియన్ తీసుకోవడం అనేది మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకు డెవలప్ అవ్వట్లేదు, లేదా ఇంతే ప్రాసెస్ ఇలానే స్లోగా ఉంది, మన చైల్డ్కి ఒకవేళ డయాగ్నోసిస్ వల్ల ఇంత స్లో ఉంది, ఏజ్ ఎక్కువ ఉంది మన చైల్డ్ది అని చెప్పి మీకు ఇంకెవరో థెరపిస్ట్ కూడా అష్యూరెన్స్ ఇస్తే మీరు కంటిన్యూ చేయొచ్చు థెరపీ. ఇఫ్ యూ హ్యావ్ a concern, please consult another speech therapist and get a detailed assessment for your child. Thank you.